ఇదంతా కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఉదయం చెప్పారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజలు మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను రాలేకపోయాను అనేదాన్ని. కానీ అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు. అర్థం చేసుకున్నట్టు మాట్లాడే వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలాగా నా ఊర్లోని వచ్చిన తర్వాత ఈ రచ్చబండలో నేను క్లారిఫై చేయాలి అనేదే నా ప్రధాన ఉద్దేశం. రాలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. నా సొంత ఊరు నేను రాలేకపోయినందుకు మధ్యలో 3 సంక్రాంతుల్లో వరుసగా కూడా, అంటే నేను ఎంపీ అవ్వక ముందు నుంచి కూడా సంక్రాంతికి నా చిన్నతనం నుంచి రావటం ఆనవాయితీ. ఎంపీ అయిన తర్వాత నేను రెగ్యులర్గా వచ్చే నా ఊరికి కూడా నేను రాలేకపోయా. మా నాన్నమ్మ గారు కాలం చేస్తే కూడా నేను చనిపోయినప్పుడు కానీ సంవత్సరకానికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నా స్వయంగా మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కానీ కనీసం ప్రథమ వర్ధంతికి కానీ కూడా నేను ఇక్కడికి రాలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. కాబట్టి నేనంటూ ఉండాలి కనుక, నేనేదన్నా అనుకున్నది చెయ్యాలి అంటే అసలు నేనంటూ ఒకరిని ఉండాలి కనుక, మరి వీళ్ళు ఎంతకైనా తెగించే బ్యాచ్ కనుక నేను సంయమనం పాటించి అందరికీ టెలిఫోన్లో అందుబాటులోనే ఉంటూ ఏ గ్రామానికి ఏది కావాలన్నా నా వంతు, నా ఎంపీ రాష్ట్రం నుంచి కానీ లేదంటే ఇంకేదన్నా చేయగలిగినా నా వంతు నేను చేస్తూనే ఉన్నా. 2 నియోజకవర్గాలు తప్ప, అంటే ఆచంట్లో ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక్క పని కూడా నేను ఆల్మోస్ట్ 1 crore ఫండ్స్ సత్యనారాయణ గారు, పితాని సత్యనారాయణ గారు అడిగిన ఇస్తే ఏది జరగడానికి వీల్లేదని చెప్పి కలెక్టర్లనే భయపెట్టి ఒక్క పని కూడా జరగడం. అలాగే ప్రసాదరాజు, మరి ఈ రాజులిద్దరూ మరి ఎందుకనో ఇంకో రాజు ప్రజలకి ఏమీ చేయకూడదని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. మరి అదే భీమవరం, మరి అదే పార్టీకి చెందిన గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. వారు ఇప్పుడు ఇలా ఎంపీ లాట్ ఫండ్స్ ఇచ్చి ఖర్చు పెడతారంటే వారి స్థాయిలో అడ్డుపడాలి. వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేస్తారు, లేదంటే జరిగే మంచిని ఎందుకు ఆపాలి అనే వాళ్ళు భావించారు. కానీ మరి ఈ నర్సాపురం రాజు గారు, ఆచంట రాజు గారు ఒక్క పని కూడా జరగని మిగిలిన ఉండి భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో, తణుకులో కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా తగ్గు స్థాయిలో అక్కడక్కడ అడ్డం పడ్డ, కొన్నిసార్లు తగ్గేయడం నాశనం బాగానే జరిగినాయి. బట్ మొత్తం ఈ రోజు దాకా అలాట్ అయిందంతా కూడా ఈ 4.5 నియోజకవర్గాల్లో, అంటే 4 నియోజకవర్గాల్లో పూర్తిగా తణుకులో ఒక మాదిరిగా. బట్ దానివల్ల పాలకొల్లులో, ఉండిలో ఎక్కువ కార్యక్రమాలు చేయగలిగాం. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పాలి కనుక, ఆచంట్లో ఎవరైనా ఎంపీ మాకు ఏం చేశాడు అంటే మీ ఎమ్మెల్యే చేయడం వల్ల